ఎలాంటి అనుమానం లేకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలోని విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఇవాళ ఎంసీఆర్హెచ్ఆర్డీలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేరని, అర్జెంటుగా రేవంత్ రెడ్డి విద్యాశాఖకు నియమించాలని కొంతమందితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంచిగా పనిచేసినందుకు విద్యాశాఖ మంత్రి తొలగిపోవాలా అని ప్రశ్నించారు. నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా కేవలం ఇంగ్లీష్ మాత్రమే సర్వస్వం కాదంటూ చైనా ఉదాహరణను సీఎం ప్రస్తావించారు. చైనాలో ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు 10% కూడా లేకపోయినా ఆ దేశం ప్రపంచాన్ని శాసిస్తుందని, అమెరికాలో అడుక్కునేవాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారని ఆయన గుర్తు చేశారు. అందుకే కేవలం అమెరికా వైపే కాకుండా చైనా, జపాన్ దేశాల వైపు కూడా ఉండాలని సూచించారు. జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలతో ఇక్కడి విద్యార్థులు పోటీ పడాలని సూచించారు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు, జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గిన ఉన్న పలంగా నా అప్పు నాకు కట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఇక అమెరికా అనేది మనకు అంత గొప్ప అవకాశాలు ఇచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ షిఫ్ట్ చేయాల్సింది జర్మనీ మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, సింగపూర్ మీద, చైనా మీద. ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. విద్య నైపుణ్యం కాదు, లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకుంటూ